వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనుషా రెడ్డి. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇక్కడ వాయిస్ ఓవర్ నేను ఇచ్చాను, కానీ సౌండ్ వస్తుందనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చానండి. ఇక్కడ సండే రోజు ఏం చేశాను అనేది షూట్ చేశాను. ముందుగా బ్రేక్ఫాస్ట్ అనేది 8:30 అవుతుంది. నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీకి. సో ముందుగా ఇడ్లీ పాత్రలు తీసుకొని మనము 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఇడ్లీలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ రబ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి రాసుకుంటే మనకి ఇడ్లీలు అనేది అతుక్కోకుండా వచ్చేస్తాయి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని పల్లీలు వేయించి పెట్టుకున్నాను. ఇందులో వేసేయాలి పల్లీలు, వెల్లిపాయలు, పచ్చిమిర్చి కాల్చి పెట్టుకున్నవి ఒక 3 వేసుకున్నాను. సో కొంచెం జీలకర్ర, ఇక్కడ వాటర్ కొన్ని వేసుకున్నాను, ఒక చిన్న గ్లాస్. సో మిక్సీ వేసుకోవాలి దీన్ని. ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంతకు ముందు చూపించిన విధంగా. మిక్సీ పట్టుకున్న తర్వాత 1 సైడ్ ఇడ్లీ వేసుకున్న తర్వాత పోపు చేసుకుంటున్నాను. పోపు పెట్టుకున్నాను, ఇందులో మనం వేసుకొని కలుపుకోవడమే. చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. తర్వాత కంటిన్యూషన్గా చికెన్ బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తున్నాను. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి కాబట్టి ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్రై కావాలి కాబట్టి. సో ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే బాగుంటాయి, లేదు అంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఈ ఆనియన్స్ అన్నీ తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ముందుగా దీన్ని వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ రైస్ ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం వెడల్పున్న గిన్నె తీసుకుంటే బాగా కుక్ అవుతుంది రైస్ కూడా. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. బగారాకు, సాజీరా, యాలకులు, జాపత్రి పువ్వు అన్నీ కలిపి వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం గీ కూడా వేసుకోవాలి. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, అలాగే లెమన్, కర్డ్, బిర్యానీ మసాలా. ఇక్కడ చికెన్ 1/2 kg తీసుకున్నాను. అందులో కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కర్డ్, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మనం పెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలి. పసుపు, సాల్ట్ కూడా దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడే చికెన్కి సరిపడా మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. మిర్చి పౌడర్, ఇవన్నీ కూడా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ టైం లేదు కాబట్టి ఒక 1 అవర్కి నేను చికెన్ బిర్యానీ అనేది చేస్తున్నాను. మీకు ఒకవేళ టైం ఉంటే నైట్ కలిపి పెట్టుకుంటే చికెన్ చాలా బాగా టేస్టీగా వస్తుంది, తొందరగా కూడా కుక్ అయిపోతుంది చికెన్ అంతా కూడా. ఆఫ్టర్ లాంగ్ టైం చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ హోల్ గరం మసాలాలు వేసుకున్న తర్వాత చికెన్ అనేది మనం చాలా బాగా మ్యారినేట్ చేసుకుంటేనే చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ కూడా వేసుకుంటే మనకి ఇక్కడ ముక్క అనేది కూడా గట్టిగా అవుతుంది. చికెన్ కలుపుకొని ఒక 1 అవర్ మాత్రమే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మీరు మాత్రం ముందు రోజే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ మార్నింగ్ కూడా మీకు తొందరగా చికెన్ బిర్యానీ అనేది కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ రైస్ ఉడికించుకోవడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న గిన్నెలో వాటర్లో వేసాను. అందులో కూడా ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. ఇదంతా కూడా మనం ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వేదాకా
వేడి చేసుకోవాలి. ఒక మూత క్లోజ్ చేస్తున్నాను. వన్ సైడ్ రైస్ బాయిలింగ్కి పెట్టాను. వన్ సైడ్ ఏమో మనం చికెన్ అంతా మ్యారినేట్ చేసుకున్నాం కదా, 1 అవర్ 1.5 అవర్ అయినా పర్వాలేదు, బాగుంటుంది. మనం ఎన్ని అవర్స్ నానబెట్టుకుంటే అంత బాగుంటుంది. మనం దీన్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే కొంచెం కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అన్ని ఇలా బాయిల్డ్ అయినప్పుడు మనం రైస్ ముందుగా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఇందులో వేసేయాలి. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కూడా కలుపుకోవద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. ఇక్కడ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది రైస్కి. అలాగే 60% కుక్ మాత్రమే కావాలి రైస్ అనేది. ఇక్కడ చికెన్ కూడా 50% కుక్ అయిపోయింది. ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అందులో దాని మీదనే మనం బాయిల్ చేసుకున్న 60% రైస్ అనేది కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అందులో ఉన్న వాటర్తో మనకి 60% రైస్ అనేది కూడా 100% కుక్ అవుతుంది. రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చపాతీ ప్యాన్ తీసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వెయిట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ప్యాన్ ఆల్రెడీ 20 మినిట్స్ వెయిట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత మనం ఈ బిర్యానీ రైస్ మీద దమ్ పెట్టుకునే ముందు పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఫుడ్ కలర్, అలాగే కొన్ని రైస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకు అంటే రైస్ అనేది ఒకవేళ మనకి కుక్ కాకపోయినా, ఒకవేళ మనకి అది కొంచెం పలుకులాగా అనిపించినా కూడా మనం వాటర్ వేసుకుంటే 100% అనేది మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా ఉంటుంది. రైస్ కూడా టోటల్గా కుక్ అవుతుంది. నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకి బిర్యానీలోకి నెయ్యి అనేది చాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియో మాత్రం కూడా మీరు ఒక లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. తర్వాత ప్యాన్ మూత పెట్టుకోవాలి. దీని మీద కొంచెం బరువు ఉన్నది పెట్టుకోవాలి. నేను ఇక్కడ మన చికెన్ బిర్యానీకి దమ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది మొత్తం కుక్ అయిపోయింది. ఒక 40 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి, మనకి ఇలా చికెన్ మాత్రం. మనం చికెన్ అనేది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా బాగా కుక్ అయిపోయింది చికెన్ అంతా కూడా. చికెన్ బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. కొంచెం రైస్లోకి లెమన్ పిండుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే తక్కువ అయిపోయింది నేను తిన్నప్పుడు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత మార్కెట్ కూడా వెళ్ళాము సండే రోజు. ఈవినింగ్ ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చాము. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.